వరకు జాండీస్ అని అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు మా పిల్లలు తినట్లేదు, మా పిల్లలు ఇలా అయిపోతున్నారు అని అంటే జాండీస్కి ఇంకా మెడిసిన్ లేదా, ఇంకా దారి లేదా, లాంగ్ ప్రాసెస్, మెడిసిన్స్ కోర్స్ తీసుకోవాలి అని అయితే చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఏం అవసరం లేదు, వాలాజీకి వెళ్తే 1 వీక్లోనే మీకు రెడీ అవుతుందని చెప్పి ఒక ఛాలెంజింగ్ కూడా చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఇప్పటికీ స్టిల్ 11-12 అవుతుంది. ఏ మాత్రం క్రౌడ్ అయితే తగ్గట్లేదు. మనం చూస్తున్నట్టయితే ఎంత లెంతీగా ఉన్నా. కాకపోతే బాధాకరం అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు ఎండలో నిల్చుకొని ఉండరు. ఎందుకంటే ఆ మెడిసిన్ ఎంత కష్టమైనా తీసుకుంటే అది తగ్గుతుంది అని చెప్పేసి చిన్న 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 పిల్లలు కూడా తల్లులు తీసుకొని వస్తున్నారంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఆ వయసుకి ఏం పాపం చేసుకున్నారా, వాళ్ళకి ఎందుకు ఇంత పెద్ద జబ్బులు ఇస్తున్నారు దేవుడు అనేది నిజంగా నాకైతే హార్ట్కి అయితే ఒక్క సెకండ్ అనిపించింది. పెద్దవాళ్ళంటే వాళ్ళు ఎలా అయినా తట్టుకుంటారు, మరి చిన్నపిల్లలు ఎలా, వాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగా వాళ్ళు అనిపిస్తుంది ఏంటిది ఇంత చిన్నపిల్లలకి ఎందుకు ఇస్తున్నారు దేవుడు. అసలు వాళ్ళ తల్లులు చూస్తే మాత్రం నిజంగా పాలిచ్చే తల్లులు కూడా ఇక్కడికి వస్తున్నారు. జాండీస్ వచ్చింది, ఇంకా వేరే ఆప్షన్ కనపడట్లేదు, మెడిసిన్ తిన్నా కూడా క్యూర్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ చాలామంది కూడా. కాకపోతే ఇది తీసుకోవడం వల్ల దేవుడు దయ వల్ల నిజంగా చెప్తున్నాను, కొన్ని నమ్మాలంతే, కొన్ని విశ్వాసించి నమ్మితే మాత్రం అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చాలా వరకు ఆంధ్ర లేదు, తెలంగాణలో ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. వాలాజీ అంటే జాండీస్కి పెట్టింది పేరు అనే చెప్పాలి. చూస్తూనే ఉన్నాం క్రౌడ్ ఏమాత్రం ఎంతెంత ఉండారో. అసలు కార్లన్నీ ఒక పక్క పార్క్ చేసుకున్నారు. క్రౌడ్గా ఉంది ఈ ఏరియా మొత్తం కూడా. ఇది ఒకరోజు, ఒక నెలనో, ఒక సంవత్సరం వెనకట్టుకో జరిగిండేది కాదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ మెడిసిన్ అయితే ఇస్తూనే ఉన్నారు.